జైపాల్ రెడ్డి అంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అదే సమయంలో సోషల్ మీడియా వాడుతున్నటువంటి వ్యక్తులందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి. అదే సమయంలో సమాజంలో జరుగుతున్నటువంటి వీసా మోసాలు కావచ్చు, జాబ్ మోసాల మీద కూడా గలమెత్తుతున్నటువంటి జైపాల్ రెడ్డి ప్రస్తుతం భూదాన్ పోచంపల్లికి వచ్చారు. భూదాన్ పోచంపల్లి ఎందుకు వచ్చారంటే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి రేవన్నపల్లి స్వగ్రామం కావడంతో ఇక్కడ ఆస్కు జై అనే మీటప్ అంటూ ఒక కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ కార్యక్రమం ఉద్దేశంతో పాటు వీసా మోసాల మీద కూడా మాట్లాడదాం. చెప్పండి అంటే ప్రధానంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు కార్యక్రమాన్ని కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వచ్చారు. వాళ్ళందరికీ అంటే కలుసుకోవడం ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? అంటే వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచితో పాటు కొన్ని వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఏం చెప్తారు వాళ్ళని? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రాష్ట్రం అనే కాదు, ఒక పర్సన్ దుబాయ్ నుంచి వచ్చేది ఈ మీటప్ కోసం, చాలా థ్యాంక్స్. వీళ్ళందరికీ ఏంటంటే బ్రో, మనము మోటివేషన్ కాకుండా ఒక డైరెక్షన్ లైఫ్లో, జాబ్స్ కానీ, కెరియర్స్ కానీ, జీవితం కానీ, మాకేం దోస్తలేదు, ఎటు వెళ్ళాలి ఏం అర్థమవుతలేదు, మాకు ఏ జాబ్ తెచ్చుకోవాలో అర్థమవుతలేదు, ఏ స్కిల్ నేర్చుకోవాలో అర్థమవుతలేదు అని చెప్పి నాకు మెసేజ్ పెడతా ఉంటారు, నా ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారు. వీళ్ళందరికీ రెండు ముచ్చట్లు చెప్పుదాము, ఇట్లా ఉంటే ఇట్లా అవుతుందని చెప్పేసి చెప్దామని చెప్పి ఈరోజు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. చాలామంది వచ్చి ఆదరించారు. నేను చెప్పడం కూడా, టాక్స్ కూడా మంచిగా నడిచినాయని అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ వాళ్ళందరూ ఏదో ఒకటి ఈ ప్రోగ్రాం ద్వారా తీసుకుపోయి వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటారని అనుకుందాము. కెరీర్స్, జాబులు, బిజినెస్ ఇవే కాకుండా, లైఫ్ మోటివేషనే కాకుండా మనం ఫిట్నెస్, రన్నింగ్ వీటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి మనిషికి ఫిట్నెస్ అవసరం, దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పినాము. సో అందరూ అప్రిషియేట్ చేశారని అనుకుంటున్నాను. అంటే మారుమూల ప్రాంతం అంటే రేవన్నపల్లి అంటే భూదాన్ పోచంపల్లికి అనేక సంవత్సరాల 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. భూదాన్ పోచంపల్లి అంటే ప్రపంచంలో తెలియనటువంటి వాళ్ళు లేరు. అక్కడ రేవన్నపల్లి పుట్టినటువంటి మీరు సామాజిక స్పృహ ఉండి కొన్ని అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, సైబర్ మోసాలు చూస్తున్నాం. అదే సమయంలో జాబ్ మోసాలు, వీసా మోసాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అనేక మందిని చైతన్యం చేస్తున్నారు. ఈ మోసాలను కూడా వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే సోషల్ మీడియా నుంచి కావచ్చు, మిగిలినటువంటి మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎట్లాంటి అప్రిషియేషన్ వస్తుంది? సో అప్రిషియేషన్ చాలా బాగుంది బ్రో. చాలామంది గుర్తుపడుతున్నారు, చాలామంది అడుగుతున్నారు. సో మనమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మనము పైసలన్నీ కష్టాలు పడి, లేకుంటే అవి తాకట్టు పెట్టి, వాస్తులు అమ్ముకొని అన్నీ చేసి అమెరికా వెళ్ళడం, యూకేకి వెళ్ళడం చేస్తూ ఉంటాము. అసొంటిది ఎవడో వచ్చి గద్దదానికి పోయినట్టు అన్నీ మన పైసలు వేసుకొని పోతే మనకు ఎట్లా అనిపిస్తుంది బ్రో? సో నేను జైపాల్ రెడ్డి, నేనైతే అందరికీ జాబులు ఇవ్వలేను, అందరికీ పైసలు ఇవ్వలేను. నేను చేసేదల్లా సరే ఇట్లాంటి మోసాల బారిన పడకుండా ఉండడానికి నా అనుభవం అంతా ఒక దగ్గర జామ కొట్టి చెప్తూ ఉంటాను, గిట్ల అవుతుందని. దాంతో చాలామంది బెనిఫిట్ అయ్యారు. ఆల్రెడీ మోసపోయిన వాళ్ళకి కొంచెం రిలీఫ్ దొరికింది, ఈ మోసగాళ్ళందరూ వెలుగులోకి వచ్చారని చెప్పేసి. సో మీరు అన్నట్టు అప్రిషియేషన్ అయితే చాలా. ఈరోజు చూసారు కదా, దగ్గర 1700 మంది వచ్చారు ఈరోజు మనని కలవడానికి, మనం చూడడానికి. నేను ఏదైనా ఇదో రాజకీయ మీటింగ్ కాదు, సినిమా హీరో రాలేదు ఇక్కడికి, ఇదో పెళ్ళి కాదు, ఇంతమంది వచ్చారంటే ఐ థింక్ దే అప్రిషియేట్ వాట్ ఐ డూ. థ్యాంక్ యూ. కష్టపడి రూపాయి కూడబెట్టుకున్నటువంటి సంపాదనని, పిల్లల భవిష్యత్తు కోసం కూడబెట్టుకున్నటువంటి సంపాదన మనం చూసినాం ఈ మధ్యకాలంలో. నందూస్ వర్డ్ లాంటివి అని చెప్పేసి, వీసా ఇప్పిస్తామని చెప్పేసి, ఫారెన్ తీసుకుపోతామని చెప్పేసి, ఉపాధి కల్పిస్తామని చెప్పేసి అనేక మోసాలు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నందూస్ వర్డ్ లాంటివి ఇంకా ఏమైనా ఇట్లాంటి సంస్థలు ఏమైనా ఉన్నాయా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మీతో మాట్లాడేటప్పుడు మేము కూడా మోసపోయినామని చెప్పేసేటువంటి బాధితులు, కొత్త వ్యక్తుల పేర్లు ఏమైనా చెప్పారా? ఇంకా చాలా ఉన్నాయి బ్రో, చాలా ఉన్నాయి. చాలామంది చేస్తూనే ఉన్నారు. కాకపోతే నా జాబ్ అది కాదు, నా డ్యూటీ అది కాదు. సో నేను అందరు మోసాలు చేసేటోళ్ళందరూ ఎండగట్టడం నా పని కాదు. సో నేను ఈ ఇష్యూ టేకప్ చేయడం కూడా సరే. మనము దీని మీద అవేర్నెస్ చాలా చేశాము, మనకు సంబంధించిన టాపిక్. ప్లస్ చాలామంది మనం పోరగాళ్ళకి జాబులు ఎట్లా తెచ్చుకోవాలని చెప్తా ఉన్నాము. జాబులు తెచ్చుకునే మార్గంలో ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారని చెప్పేసి మనం ఈ ఇష్యూ టేకప్ చేసినాం. కానీ ఇంకా చాలామంది ఉన్నారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. సో మీరు జాగ్రత్తగా ఉంటే, ఈ పోరగాళ్ళు పైసలు ఇచ్చేటోళ్ళు, జాబులు తెచ్చుకునేటోళ్ళు, ఆశపడేటోళ్ళు జాగ్రత్తగా ఉంటే ఇట్లాంటి మోసగాళ్ళకి తావుండదు. అది నా ఉద్దేశం. చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు అన్నీ చెప్తే బాగుండదు. చాలా మంది విదేశాలకు వెళ్ళడం ఒక కళ లాంటిది. ఆ వీసాలు రాక కొంత నిరుత్సాహానికి గురై కూడా కొంతమంది సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆ విదేశాలకు వెళ్ళేటువంటి వ్యక్తులకు కావచ్చు, ఇట్లాంటి నిరుత్సాహానికి గురయ్యేటువంటి వ్యక్తులకు కావచ్చు, ఏం సలహా ఇస్తారు? విదేశాలకు వెళ్ళకపోతే చచ్చిపోవాల్సిన అవసరం లేదు. దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. విదేశాల్లో ఏం బంగారం ఏం లేదు, ఉత్తగా ఏం పైసలు ఇస్తలేరు. ఆడికి పోయినా చాలా కష్టపడాలి. ఆ కష్టంలో చారణ వంతు ఈయనే కష్టపడితే మీ లైఫ్ సెట్ అవుతుంది. ఆ విషయం మీకు అర్థం కాదు. మేము చెప్పినా అయినారు మీరు చెప్పేటప్పుడు మరి మీరెందుకున్నారు, మీరు కూడా వచ్చేయరని ఉల్టా మాటలు మాట్లాడుతుంటారు. విదేశాల్లో ఏం లేదు తమ్ముడు, పోవాలంటే పోరి, ఎక్స్పీరియన్స్ చేయరి. అంతేగాని అది రాలేదని చెప్పి ఏదో నిరుత్సాహపడడం అంత అవసరం లేదు. మీకు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని ఉంటే ఎక్కడైనా సాధించవచ్చు. విదేశాల్లో వెళ్తే సరే మీకు లైఫ్ అనేది తెలుస్తుంది, బయట మీ ఓన్గా బతకడం ఏందనేది తెలుస్తుంది, ఇంటర్నేషనల్ కల్చర్ ఎక్స్పోజర్ వస్తుంది, అదంతా వస్తుంది. దానికోసం చచ్చిపోవడం అనేది ఇట్స్
పిరికితనం. అంటే ఫైనల్గా చెప్పండి, అంటే జాబ్ కోసం ట్రై చేసేటువంటి వ్యక్తులకు కావచ్చు, ప్రస్తుతం నిరుద్యోగులకు కావచ్చు, జాబ్ ట్రై చేస్తున్నటువంటి వ్యక్తులకి ఏం సలహా ఇస్తారు? ఎవరైనా సరే జాబులు ట్రై చేసే వాళ్ళైనా ఎవరైనా ఏదైనా లైఫ్లో సాధించాలనుకున్నా ఏదైనా లైఫ్ కెన్ సీమ్ సమ్ టైమ్స్ డిఫికల్ట్. అంతా ఏదో అయిపోయినట్టు, అంత ప్రపంచం అంతా నీకు ఎగెన్స్ట్ ఉన్నట్టు, ప్రపంచం అంతా ఏదో ముగిసిపోయినట్టు అనిపిస్తుండొచ్చు సమ్ టైమ్స్. బట్ అట్లాంటప్పుడు ఏంటంటే వాట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యూ నీడ్ టు డీక్లటర్ అండ్ ఆల్సో వాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫోకస్ ఆన్ దాట్, పిక్ వన్ అండ్ జస్ట్ టేక్ బేబీ స్టెప్స్. ఒక స్టెప్, వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. హౌ డు యూ ఈట్ అన్ ఎలిఫెంట్? వన్ బైట్ ఎట్ ఎ టైమ్. యూ డోంట్ ఈట్ అన్ ఎలిఫెంట్ హోల్, రైట్? సో చాలామంది అన్న స్టక్ అయినా మన ఏం చేయాలని అర్థమవుతలేనా అంటారు. ఇంకోటి, మీరు 20s 30sలో ఉంటే గో టు జిమ్. మీరు స్టక్ అయినట్టు ఇదైనట్టు అదైనట్టు మీరు ఏమి చేయాలని అర్థం కాకపోతే జిమ్కి వెళ్ళండి, వెయిట్స్ లిఫ్ట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. మీకే లైఫ్ ఒక 2-3 వీక్స్ అయితే మీకే అర్థమవుతుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకోటి, ఆ జిమ్లో పోయినాక వెయిట్ తగ్గడం కానీ బాడీ ఓ షేప్కి వచ్చింది అనుకో, ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది, కథ రాకుంటుంది. ఏది అది కథ. భూదాన్ పోచంపల్లిలో ఇంతమందిని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అందరినీ ఒక దగ్గర కలుసుకోవడం సంతోషంగా ఉందని పదే ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు వీసా మోసాలపై జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా సలహా ఇస్తున్నారు జైపాల్ రెడ్డి. నేను శ్రీనివాస, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.